బేసిక్‌గా ఎవరైనా గానీ, ఈ పాటలు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఇప్పటివరకు చెడుగా రాసిన వాళ్ళున్నారు గానీ, మంచిగా రాసిన వాళ్ళు పెద్దగా లేరు. ఎందుకు మీరు పని కట్టుకొని మరీ మీరు ఆల్రెడీ రాస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సాంగ్స్ రాస్తూ ఉంటారు. పల్లె పాటలు పాడుతూ ఉంటారు. ఎందుకు ఆ పాట రాయాల్సొచ్చింది? చెప్పి ఆ పాట గూడా పాడండి. అయితే అక్టోబర్‌లో మరి మా సార్‌కి చాలా ప్రాబ్లమ్‌గా ఉందయ్య. హ్మ్. ఉంటే ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళినాం మేము. హ్మ్. 2, 3 సార్లు ప్రైవేట్ దవాఖానకి పోయినప్పుడు మరి డబ్బులైతే అయిపోయినాయి గానీ, సరైన ఆన్సరు రాలేదు. హ్మ్. ఒక గ్లూకోజ్ పెట్టి రూ. 1000 తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇక తనకి అంత సీరియస్‌గా ఉంటే ఏమీ ఆన్సర్ చెప్పట్లా. తను చెప్పటం కూడా ఎదర నొత్తుందని అని చెప్తుండు. ఆ నొప్పి వెనకాలుంది. అది చేదు బుడ్లోకి రాళ్ళొచ్చేసినాయి. హ్మ్. ఆ నొప్పి ఎక్కువ విపరీతంగా వస్తుంది. వచ్చినప్పుడు ఈ అక్టోబర్‌లో చాలా ఎక్కువగా నొచ్చినప్పుడు బాబు కర్నూలు వాళ్ళ భర్త వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలయ్యా. గాంధీ గురించి అయితే నాకు తెలీదు. హ్మ్. నేను హైదరాబాద్ వచ్చి 30 సంవత్సరాలైంది. సరూనగర్‌లో ఉంటాం మేము. హ్మ్. ఇక్కడే మేము నివాసం అన్నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ ఇక్కడే ఉన్నాయి నాకు. ఓకే. అయితే ఆ బాబు ద్వారాగా అర్ధరాత్రి కాడ గాంధీకి పోవటం జరిగింది. హ్మ్. పోయినప్పుడు ఎమర్జెన్సీలో చాలా బాగా అంటే చాలా బాగా చూసి అడ్మిట్ చేసుకున్నారు. 15 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాం. హ్మ్. ఫుడ్డు, బెడ్డు అన్నీ ఉదయం టిఫిన్ గానీ, మధ్యాహ్నం అన్నం గానీ చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది. మా ఆయనకే కాదు ప్రతి ఒక్క వార్డు తిరిగిన. ఎందుకు తిరిగినంటే అటెండెన్స్ లోపల ఉన్నారు గనక. హ్మ్. ఆ వార్డులని తిరిగి చూస్తే కాలు ఇన్ఫెక్షన్ వచ్చినోళ్ళకి, చిన్నపిల్లలు కాలినోళ్ళకి, మరి కడుపులో గడ్డ అయినోళ్ళకి, డెలివరీ వాళ్ళకి ప్రతి ఒక్క వార్డు నేను తిరిగి చూసా. హ్మ్. మా ఆయనే బాగుపడ్డాడు, మా ఆయన ఉన్న వార్డే 6వ వార్డే మంచిగుందని చెప్పాల. ఆ వార్డులన్నీ కూడా క్లీన్ చేసేవాళ్ళు కానీ, వార్డ్ బాయ్లు కానీ చాలా అంటే చాలా బాగుంది. హ్మ్. అయితే 15 రోజులుండి వచ్చేసినాం ఇంటికి. 6 వారాల తర్వాత శివకుమార్ సారు 3 వారాల తర్వాత మధ్యలో రామ్మా, 6 వారాల తర్వాత ఆపరేషన్ అన్నారు. ఓకే. వాళ్ళు చెప్పిన టాబ్లెట్లు క్రమంగా వాడినాను. 3 వారాల తర్వాత వచ్చినాక మళ్ళీ డిసెంబర్ 31కి రామ్మా అన్నారు. హ్మ్. చెప్పిన విధంగా 31కి పోయా. 31కి పోతే మంగళవారం నాడు ఆపరేషన్ అన్నారు. ప్రాబ్లం చాలా క్రిటికల్గా ఉంది. ఆయనకి 4 సంవత్సరాల కింద హార్ట్ అటాక్ వచ్చింది. కామినీలో స్టెంట్ వేశారు. అది ఆపరేషన్ చేయగలుగుతామో లేదో అని వీళ్ళు డాక్టర్లు మాట్లాడుకుంటున్నారు. నాకు చదువు రాదు, ఇంగ్లీష్లో మాట్లాడుకున్నారు. అవును. వయసు పెద్దగా ఉంది ఆయనది, తాగుతుడు. మరి అది క్లియర్ అయిద్దా కాదని మాట్లాడుకున్నప్పుడు విన్నా నేను. అయితే డాక్టర్లతోటి నేను ఎందుకన్నా ఎవరితోటైనా కొంచెం సానుకూలంగా మాట్లాడటం నాకు అలవాటు. అయితే ఆపరేషన్కి అన్నీ రెడీ చేసి తీసుకుపోయినాక ఈయనకు హార్ట్ అటాక్ వచ్చి ఉన్నది కదా, ఆ పేపర్లు పట్టకరండి, కొంచెం కిటికీలుగా ఉంది ఈయన ప్రాబ్లం అంటే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళా. హ్మ్. ఇంటికి పోయి తీసుకొచ్చేసరికి ఆపరేషన్ ఒకే చేశారు. ఒకే చేసినాక ఇట్లా వణుకొస్తుందయ్యా నాకు. ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే వచ్చిన. ఎందుకు వచ్చినంటే అదే నా పరిస్థితి. ఇప్పుడు పుట్టేటప్పుడు ఒక్కళ్ళమే వచ్చినాం. హ్మ్. కాకపోతే మధ్యలో తోడు చేశారు. బిడ్డలను కన్నాక వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాక అడ్డాల నాడు బిడ్డలు అవుతారు, గడ్డాలు వచ్చినాక బిడ్డలు ఎవరికి గారు. నేను ఒక్కదాన్నే వచ్చిన, ఒక్కదాన్నే చేయించుకున్నా హాస్పిటల్లో. అయితే ఇక నేను వచ్చేసరికి ఒకే చేశారు, సేవింగ్ అవన్నీ చేసి పెట్టారు. 10:30కి ఆయన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయిన మనిషిని 12కి మేడం మధ్యలో వచ్చింది ఇవన్నీ పెట్టుకొని. హ్మ్. మరేం మా ఆపరేషన్ పైపుతో దిద్దామంటే వీలు పడట్లేదు. మరి ఎట్లా ఏం చేద్దామంటే, అమ్మ మీకు 2 చేతులు ఎత్తి దండం పెడతా, నా భర్తని ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు ఏ తీరుగా నేను బతికించుకొని తీసుకురండి అని చెప్పి దండం పెట్టిన. హ్మ్. ఆ హాస్పిటల్ ఉన్న యాజమాన్యానికి, సూపరింటెండెంట్ సార్కి, సూపరింటెండెంట్ మేడానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు నడిపించే నడిపింపు కూడా చాలా బాగుందయ్యా. అయితే 2:30కి ఆపరేషన్ చేసి ఐసీయూలోకి తీసుకొచ్చారు. అప్పుడు నేను మంచినీళ్ళు తాగిన, ఏం తినలా, టిఫిన్ ఇడ్లీ పట్టుకున్నా. తను లోపల నుంచి బయటకు వచ్చేదాకా నేను నా గుండె ఇట్టా కొట్టుకుంటుంది నాన్న. ఎవరు లేరు, బెడ్షీట్లు పట్టుకున్నా, అక్కడ కూర్చున్నా, తిరుగుతున్నా అటు ఇటు, కంగారు పెడుతున్నా. వచ్చినాక ఆపరేషన్ చేసినాక 2 గంటల తర్వాత ఐసీయూలోకి నన్ను రానికపోతే వదిలేసి వెళ్ళిపోయాను అనుకుంటున్నా. అంటే ఎందుకంటే తన పెట్టిన రిస్కు, తన పడ్డ ప్రాబ్లం లేదు, తను కూడా రాలేదు, పిల్లలు కూడా రాలేదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని భయపడ్డాడంట. హుహుహు. అయితే వదిలేసిపోను కదా. అయితే ఆ తీరుగున్న మనిషిని బతికిచ్చి వార్డులోకి తీసుకొచ్చారు. వాళ్ళు పెట్టే ఫుడ్ కానీ, వాళ్ళు చూసే సూప్ కానీ, సిస్టర్లు కానీ గ్లూకోజులు పెట్టడం, అడుగడికి ట్యాబ్లెట్లు ఇవ్వటం, ఇంజక్షన్లు చేయటం, డాక్టర్లు కూడా ఆదివారం కూడా డాక్టర్ గారు వచ్చి రౌండ్ వేసి చూసిపోతాడు. అంత బాగుంది గాంధీ.
నిజంగా గాంధీ గవర్నమెంట్ అనే తెలుసు నాకు. అవును. గవర్నమెంట్కి పోయినోళ్ళు చచ్చిపోయి వస్తారనేది తెలుసు. ఆ నైట్ ఈయనని తీసపోయి ఆ ఎమర్జెన్సీలో చేర్పించేటప్పుడు ఎన్ని శవాలో పోతున్నాయి, అట్ట కూడా భయపడ్డా. ఎన్ని లక్షల ఆపరేషన్ అన్నారు బయట? అది బయట 6 లక్షలు అవుతుంది అని చెప్పారు. 6 లక్షలు 6 లక్షలు అయితే అని పక్క 6 లక్షలు అయితే అని చెప్పారు. ఎందుకంటే తనకున్న ప్రాబ్లం అలాంటిది. వాళ్ళు మెడిసిన్స్ కూడా 6 రోజులు ఆ ఎమర్జెన్సీ పోతే ఇచ్చి అదంతా ఇన్ఫెక్షన్ అంత తగ్గి 3 లీటర్లు ఒక్కొక్క ముక్కులో నుంచి గ్రీన్ కలర్లో వచ్చింది. ఆ ముక్కులో నుంచి ఇన్ఫెక్షన్, ఆ డస్ట్ మొత్తం మన సొయ్యిలో లేడు. పొట్టంత ఇంత లావున వచ్చింది. భయంకరంగా ఫోటోలు కూడా ఉన్నాయి నా కాడ. అంత ఇదిగా వచ్చినప్పుడు నిజంగా గాంధీ అది హాస్పిటల్ కాదు. దాన్ని బట్టి నేను ఒక పాట కూర్చొని నా అంతటి నేనే, ఎవరైనా చెప్పారా? అస్సలు నాకెవ్వరు సలహా ఇవ్వలేదయ్యా, నేను ఎవరికి చెప్పలేదు. నా మనసులో నేనే రాసుకున్నా. అయితే బాబు కూడా అడిగిండు, అవ నాకు పాటలు వస్తాయని వాళ్ళకి ఏమైనా చెప్పినవా అంటే, ఒక సిస్టర్ ఏమన్నదంటే, నిన్నేడో చూసా మరి ఏమ్మా అన్నది. మేడం పోయినసారి వచ్చిపోయినా సీరియస్గా ఉన్నప్పుడు 15 రోజులు ఉన్నాకంటే, కాదు సెల్లులో చూసిన అన్నది. నేను సింగర్ నన్ను ఎవరికి చెప్పుకొని కొడక, ఎందుకంటే నేను ఏమంత సింగర్ని, ఏదో చిన్న చిన్న పాటలు పాడుకుంటున్నా అని చెప్పలా. అయితే సెల్లు తెచ్చి మరీ చూపించింది. నల్లని వాడే నా మొగుడు నల్లాని వాడన్న పాట నువ్వు నువ్వు కదా, ఇగో మరి ఏమని తెచ్చి చూపించింది. పాడతా మేడం, కాకపోతే నీ సింగర్ అని చెప్పుకోలేదు తల్లి అని చెప్పిన. అయితే సరే అని వెళ్ళిపోయింది. ఇక ఆమె వెళ్ళిపోయినాక ఒకసారి సూపరింటెండెంట్ మేడంతో నీతో మాట్లాడిపిస్తా అన్నది. అయితే ఎట్టా సూపరింటెండెంట్ మేడంతో మాట్లాడిపిస్తా అన్నది కదా, నేను ఒక పాట తయారు చేసుకుంటా అని చెప్పి చేసుకున్నా. ఇంకా నాకెవరు ఏం చెప్పాల. తనకు వచ్చిన ప్రాబ్లాన్ని బట్టి, వాళ్ళు అక్కడ చేసే వైద్యాన్ని బట్టి మంచిగా పేషెంట్లకి ఉదయం పూట పొద్దుడు పూట 8 గంటలకు సార్ గుడ్డు చపాతి వాళ్ళు తీసుకొచ్చేది. శనివారం రోజు బెడ్, టీ, గుడ్డు, అరటిపండు. పొద్దుపూట టిఫిన్లో గుడ్డు వస్తుంది, మధ్యాహ్నం అన్నంలో గుడ్డు వస్తుంది, సాయంకాలం అన్నంలో గుడ్డు వస్తుంది. దొండకాయ, బెండకాయ, వంకాయ, సాంబారు, మజ్జిగ, పప్పు, కిచిడి, ఒకరోజు ఇడ్లీ. ప్రైవేట్ హాస్పిటల్లో పైసలు తీసుకున్న కాడ కూడా నేను అంత చక్కని ఫుడ్ని చూడలేదయ్యా. ఫుడ్ బాగుంది. వరంగల్ హాస్పిటల్లో కూడా అమ్మాయి డెలివరీ అయింది, కానీ మేము ఒక్కరోజు కూడా నోట్లో పెట్టుకోలేదు కొడక. 9 మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, అమ్మ వాళ్ళది బుద్ధారం, అత్తగారేమో కృష్ణా జిల్లా జగ్గైపేట. కానీ ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయిందయ్యా. హైదరాబాద్ వచ్చి సరూనగర్లో ఉంటాం మేము. మాది సరూనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా. గాంధీ మీద ఏ పాట పాడారు ఒకసారి పాడారు? గాంధీ మీద ఏ పాట పాడినంటే, రామన చందనాలో ఎన్నెల ఈ గాంధీకి వందనాలో, పల్లెల్లో పుట్టినోళ్ళం ఎన్నెలో ఎన్నెల, పట్నానికి వచ్చినాము ఎన్నెలో ఎన్నెల, కూలినాలు చేసుకొని ఎన్నెలో ఎన్నెల, పొట్ట పోసుకుంటుంటే ఎన్నెలో ఎన్నెల, మాయదారి రోగాలు ఎన్నెల, మమ్ము మట్టి పాలు చేస్తున్నాయి ఎన్నెలా. అరే రామన చందనాలో ఎన్నెల ఈ గాంధీకి వందనాలో, అర్ధగంటలోనేమో ఎన్నెలో ఎన్నెల, అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఎన్నెలో ఎన్నెల, ఇంటి ముందుకొస్తుంది ఎన్నెలో ఎన్నెల, ఎమర్జెన్సీలో ఎత్తే ఎన్నెలో ఎన్నెల. అబ్బాయి అంటేంట డాక్టర్లు ఎన్నెలా, వారు ఎంత బాగా చూస్తున్నారు ఎన్నెలా, టెస్ట్లన్నీ చేస్తుండ్రు ఎన్నెలో ఎన్నెల, పైస ఖర్చు లేకుండా ఎన్నెలో ఎన్నెల, వార్డులోకి పోయినాక ఎన్నెలా, అబ్బాయి ఎంత బాగా చూస్తుర్రం ఎన్నెలా, చక్కెరూటి వాళ్ళంతా ఎన్నెలో ఎన్నెల, చక్కరలు కొడుతుండ్రే ఎన్నెలో ఎన్నెల, నమ్మకంగా డ్యూటీలో ఎన్నెలో ఎన్నెల, ఎలుగు బాటలేస్తుండ్రే ఎన్నెలో ఎన్నెల, ఊడిసే వాళ్ళు కూడా ఎన్నెలా, ఎంత క్లీన్గా చేస్తుర్రం ఎన్నెలా. హరే హరే రామన చందనాలు ఎన్నెల ఈ గాంధీకి వందనాలు, అడుగడుగున డాక్టర్లు ఎన్నెలో ఎన్నెల, పేషెంట్ని చూస్తుండ్రే ఎన్నెలో ఎన్నెల, సిస్టర్లు వస్తుండ్రు ఎన్నెలో ఎన్నెల, గ్లూకోసులు పెడుతుండ్రు ఎన్నెలో ఎన్నెల, ట్యాబ్లెట్లు ఇస్తుండ్రు ఎన్నెల, ఎంత మంచిగానే చూస్తుర్రం ఎన్నెల. 8 గంటలకేమో ఎన్నెలో ఎన్నెల, ఎంత మంచి టిఫిన్ అమ్మా ఎన్నెలో ఎన్నెల, గుడ్డు మనకు ఇస్తున్నారు ఎన్నెల, మంచి అరటి పండు రొట్టెమ్మ ఎన్నెల. 12 గంటలకి ఎన్నెలో ఎన్నెల, పేషెంట్ భోజనమే ఎన్నెలో ఎన్నెల,
దొండకాయ బీరకాయ ఎన్నెలా ఎంత చక్కనైన సాంబారం ఎన్నెలా రామన చందనాలో ఎన్నెల ఈ గాంధీకి వందనాలు అబ్బా సునీల్ కుమారు సారు ఎన్నెలో ఎన్నెల సూపరింటెండెంట్ అమ్మా ఎన్నెలో ఎన్నెల వాణి మేడం గారు ఎన్నెలో ఎన్నెల కన్న బిడ్డల కంటే ఎన్నెలో ఎన్నెల కళ్ళల్లా పెట్టుకొని ఎన్నెల ఎంతో చక్కగానే చూస్తుందమ్మ ఎన్నెల అరే అరే రామన చందనాలు ఎన్నెల ఈ గాంధీకి వందనాలు చలో నడువు నడువు చెల్ల ఎన్నెలో ఎన్నెల గాంధీకి పోదామే ఎన్నెలో ఎన్నెల చలో నడువు నడువు చెల్ల ఎన్నెలో ఎన్నెల గాంధీకి పోదామి ఎన్నెలో ఎన్నెల. ఓకే, సో ఈ పాట మీరే రాశారా? ఇది నేనే రాసినా. మీరే రాశారు. ఓకే, మీకు అంటే చదువు రాదు కదా, మరి ఎలా అంటే ఎట్లా రాసుకున్నారు? నేను ఊహించుకొని పాడతాయా, నాకు చదువు అవసరం లేదు. నా బాధే నాకు పాటలాగా తయారు చేస్తుంది. ఎందుకంటే నాలో ఉన్న బాధ కనీసం నేను ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అన్ని పైసలు పెట్టినా కదా, పెట్టినా కూడా ఏ ఆన్సర్ నాకు దొరకలేదు. అబ్బాయి ఫ్రెండ్ ద్వారాగా వాళ్ళు కడుపు చల్లకుండా వాళ్ళు అర్ధరాత్రి కాడ వచ్చినందుకు గాంధీలో డాక్టర్లు కూడా అంత మంచిగా కేర్ తీసుకున్నారు. గాంధీ హాస్పిటల్ అంటే ఇంతకుముందు గాంధీ ఒకటి ఉస్మానియా ఒకటి అంటే హైదరాబాద్లో చాలా డేంజర్ అని చెప్పేవాళ్ళు. ఉస్మానియా అయితే నేను చూడలేదు, చూడండి నేను ఎవరి మీద ఎలాంటి అపాదేను. గాంధీలో మట్టుకి ఆ గాంధీ గురించి నేను పాట పాడటం అంటే డాక్టర్లు ఎక్కడో చదువుకొని వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ పుట్టి ఎక్కడ వాళ్ళు ఎంబీబీఎస్ చదివి తీసుకొచ్చి మన ప్రజల కోసం అక్కడ అంత మంచి వైద్యం చేస్తుంటే అక్కడ వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అడుగడుగున తినుకోకుండా కూడా అన్ని వార్డులలో కూడా టైం టు టైం అక్కడ చూసే పేషెంట్లని ప్రతి ఒక్క పేషెంట్ మా ఆయన ఒక్కడే బాగుపడి రాలేదు. అయితే ఇప్పుడు మా ఆయనకి అన్ని డబ్బులు అయ్యేది రూపాయి నేను 2000 రూపాయలు వేరే వాళ్ళకి అప్పు తీసుకొని పోయినా అర్జెంటుగా. ఎందుకంటే బయట నుంచి పాలు కానీ ఏమైనా కొనుక్కొచ్చుకోవాలంటే ఇప్పుడు వైద్యం ఫ్రీగానే చేసి ఫుడ్ ఫ్రీగానే పెట్టి మరి బయట నుంచి మనం ఏదైనా తెచ్చుకోవాలంటే ఫ్రీగా పెట్టలేరు అయ్యా. మన కన్న పిల్లలే పెట్టలేరు, కన్న తల్లిదండ్రులే పెట్టలేరు. అయితే అలాంటిది అవి తీసుకొని పోయి తనని ఇంటికి సేఫ్గా తీసుకొని వచ్చిన. ఎందుకంటే గాంధీ అది హాస్పిటల్ కాదు. నాకు ఎవరో ఏదో చెప్పి నేను ఎట్టొచ్చి నాకు ఏదో దండలేసి అవార్డులు ఇస్తారని అయితే నేను చెప్పలేదయ్యా. ఎందుకంటే నా భర్త దాంట్లో పోయి మంచిగా మళ్ళీ తిరిగి మనుషుల్లోకి వస్తాడని నేను అనుకోవాలి. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్లో పోయినాక అంత సీరియస్గా ఉంది, తన ప్రాబ్లం కిటికీలుగా ఉంది. అందుకోసం పేషెంట్లను చూస్తే కూడా మన టైం బాగాలేక బ్రహ్మ పుట్టించి మళ్ళీ తీసుకొని పోతాకి ఒకే అయితే ప్రైవేట్లో కూడా దత్తం. కానీ గాంధీ మట్టుకి అది హాస్పిటల్ కాదు, దేవాలయం. అక్కడ నడిపించే సూపరింటెండెంట్లు కూడా వాళ్ళు మనుషులు కాదు, నిజంగా దేవుళ్ళు వాళ్ళల్లో ఉండి అన్నం ఎప్పుడు తింటారో మనకు తెలియదు. అంత చదువు మనం చదివించిన పిల్లలే మన మాట వింటలేదయ్యా. కొన్ని టయాలల్లా చచ్చిపోని తెలియకపోతే అడిగితే చెప్పరు, భయపడి అడగం. అలాంటిది వాళ్ళు కోట్ వేసుకొని సెటస్కోప్ వేసుకొని వార్డులోకి వచ్చినప్పుడు ఎంత కరెక్ట్గా చూస్తున్నారంటే అంత కరెక్ట్గా చూస్తారు. కానీ ఆ నడిపింపు కూడా సూపరింటెండెంట్ చేసే మేడం కానీ వాణి మేడం గారు కానీ సునీల్ సార్ గారు కానీ చాలా అంటే చాలా బాగా. నిన్న కూడా నేను పోయినప్పుడు మేడం హాల్లోకి వచ్చి అమ్మా నేను ఇట్లా వచ్చినమ్మా నేను చూడాలని నాకు ఆశ. అవి పాట పాడినాక మేడం దగ్గరికి పోయి పాట నాకు మేడం మాట్లాడింది, ఫోన్ చేసి నెంబర్ నాకు తెలియదు, వాళ్ళు సిస్టర్లు ఎవరో చెప్పారు. అయితే నేను 6వ వార్డులో ఉన్నమ్మా అన్న. మేడం వచ్చి అక్కడికి మనిషిని తోలింది. మరేమో తీసుకురా అంటే ఫోటో చూశారు కాబట్టి వాళ్ళు నన్ను వచ్చి మేడం రమ్మంటుందని చెప్పి ఇప్పుడు నువ్వు తెచ్చినట్టు తీసుకొచ్చారు. టీవీలో వేసి నువ్వు పాట పాడి నువ్వు చూడు అని చెప్పి. అయితే ఈ పాట వార్తల దాకా వచ్చి ఇప్పుడు ఈ టీవీల దాకా వచ్చింది అనుకోలే నేను. ఏదో టూకీ పాడితే నీలాంటి అబ్బాయి తీసిండు అంతే. అప్పుడు మేడం ఏమన్నదంటే మరి అమ్మ ఇంత బాగా పాట పాడిను ఎట్లుంది వెంకటేశ్వర్ల కంటే, చూడు మేడం నీతో నేను ఫోటో దిగాలనుకుంటున్నామ్మా అని అంటే దిగింది. ఎందుకంటే మా అమ్మ చనిపోయిందయ్యా, మా అమ్మ ఉంటే నాకు అన్నీ చూసింది. కానీ నిజంగా దేవుడు నాకు అమ్మ లేదు కాబట్టి ఆమె అమ్మ స్థానంలో ఉంచింది అనుకున్నా. మా అమ్మ నన్ను చాలా బాగా చూసింది. అయితే అదే ఇప్పుడు మా ఆయనకు ఆపరేషన్ ఉంటే అదే మా అమ్మ ఉంటే ఇన్ని రోజులు మా అమ్మ మా కాడికి రాకుండా ఉండదు. అయితే ఇల్లు లేదు, మేమిద్దరం కూడా పని చేసుకొని బతికేవాళ్ళం, టెంట్ కుట్టేది. ఇప్పుడు మా ఆయనకి బాగాలేక ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా? ఖాళీగా ఉంటున్నాయా. టెంట్ కుట్టేవాళ్ళం. పాత ఈ సినిగిపోయిన టెంట్లు కుట్టేవాళ్ళం. కుట్టడానికి పోతే అప్పుడు స్టార్టింగ్లో 70 రూపాయలు ఇచ్చారు. ఇక అట్టట కొంచెం కూలి పెరిగి 500 దాకా వచ్చిందయ్యా. దాని మీదనే పిల్లల్ని గంతగింత గవర్నమెంట్లోనే చదివించి పాపకి పెళ్లి చేసిన, బాబుకి పెళ్లి చేసిన.
ఇక ఎవరు దాళ్ళారు, మేమిద్దరమే అయినాం. ఉమ్. అయితే ఒకటి మీడియా ముందు ఏం చెబుతున్నంటే, మన ఈ సారు అంతకుముందు కేసీఆర్ గారి పాలనలో ఇల్లులు వచ్చినాయి మాకు, అవును. మోడీ గారు ఇచ్చింది అది డబుల్ బెడ్రూమ్. ఆ డబుల్ బెడ్రూమ్ పట్టా ఉంది నా దగ్గర. నేను ఇది కూడా మేడం గారిని అడిగిన, అమ్మ నాకు ఈ ఒక్క సాయం చెయ్యి, మిమ్మల్ని నేనేం అడగట్లేదని. ఎవరు నన్ను రికమెండేషన్ ఇస్తే, అయితే ఈ రేవంత్ రెడ్డి సార్ పట్టాలని చెప్పి పెట్టారయ్యా. పెట్టినాక బాబుకి ఏదో చిన్న ఆటో కొనుక్కుండు నడిపించుకోవడానికి. ఆయన అలాగైండు, నేను అలాగైనా వేరు అయిను. ఆయన బండి తెచ్చంట నా రేషన్ కార్డు మీద చూపించారంట. అందుకు నా ఇల్లు ఆపారయ్యా. ఇప్పుడు ఆ ఇల్లు ఉంటే నా అల్ల పెట్టుకొని మయ్య రేషన్ బియ్యం ఇస్తుండు. అయితే ఈ రేవంత్ రెడ్డి సార్ మీద కూడా ఒక చిన్న ఈ ఆధార్ కార్డు పెట్టిండు కదా, ఫ్రీ బస్ పెట్టిండు కదా లేడీస్కి, దాని మీద కూడా నేను ఒక చిన్న బిట్టు తయారు చేసుకున్నా మన రేవంత్ రెడ్డి సార్ మీద. ఆధార్ కార్డు బస్సు పెట్టిండు కదా. అయితే ఆధార్ కార్డును అమ్మా నేను అందరికి తోడుంటానమ్మో, ఆధార్ కార్డును అమ్మా బీరువాలో పెడితే బిక్కు బిక్కు అన్నాను, బీరువాలో పెడితే బిక్కు బిక్కు అన్నాను, సంచిలో వాడైతే సమ్మగిల్లిపోయా. రేవంత్ రెడ్డి వచ్చినాక నన్ను పల్లెల బస్సు ఎక్కించాడు, రేవంత్ రెడ్డి వచ్చినాక నేను పల్లెల బస్సు ఎక్కినాను. ఆధార్ కార్డునో అమ్మా నేను అందరికి తోడుంటానమ్మో, ఆధార్ కార్డునో అమ్మా 4 గంటలకి లేసే, నేను 4 గంటలకి లేసే ఎక్కుతున్నా నేను బస్సు, ఎక్కుతున్నా నేను బస్సు. 3 రంగుల జెండా వచ్చి నన్ను ముందల పెట్టినదమ్మా, ఈ 3 రంగుల జెండా వచ్చి నన్ను ముందే పెట్టినదమ్మా. ఆధార్ కార్డునో అమ్మా నేను అందరికి ముందుంటానమ్మా, సక్కనైన పదవ చేసి అబ్బ సన్న బియ్యం ఇచ్చినాడు సారు, సక్కనైన పదవ చేసి ఆ సన్న బియ్యం ఇచ్చినాడు. కారము పచ్చడాతోటి ఎంత కమ్మంగా తింటున్నామమ్మో, ఆధార్ కార్డునో అమ్మా నేను అందరికి తోడుంటానమ్మో, ఆధార్ కార్డునో అమ్మా. ఓకే, ఇది కూడా మీరే రాశారు? నేనే రాసిన. ఎందుకంటే ఇంత ముందు ఎక్కడికన్నా పోవాలంటాయా 1000 రూపాయలు తీసుకొని బయలుదేరుతాయి, తిరిగి వచ్చేసరికి రూపాయి ఉండకపోయేది. ఇప్పుడు మయ్య ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అయితే మీడియా ముందు చెప్పడం కాదు, నాన్న చిన్న పిల్లగాడి కాడ నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ కథమ్మలు గెలిచినాక నాకు ఏమి ఇకపోయినా దండగలేదు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా కూడా అప్పుడు ఇందిరాగాంధీ, ఇప్పుడు గాంధీ తాత రాజీవ్ గాంధీ వీళ్ళ పరిపాలనలో కూడా ఇది మన ప్రజల కోసం వచ్చిన పార్టీ. అయితే సన్న బియ్యం పెట్టినాక ఇది కొంతసేపు అయింది నాకు, ఎందుకంటే పని లేదు. ఆ బియ్యం ఇద్దరికి 12 కిలోలు వస్తున్నాయి. 12 కిలోలు నెల రోజులు తింటున్నాం సార్. మీరు ఈ అన్ని బియ్యం మేమిద్దరం 3 పిల్లలు వండుకొని తింటున్నామో మీరు ఆలోచించండి. తను ఇచ్చిన 12 కిలోలు అయ్యే సరిపోతున్నాయి. అయితే అది పెట్టిండు, మళ్ళీ కరెంటు ఫ్రీ పెట్టిండు, సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ పెట్టిండు, అయ్యొక 500 సేపే ఉంది. ఇందిరా మిల్లులని పెట్టిండు, అది 2 విడతలుగా వచ్చింది కొంతమందికి. సార్ పెట్టిన పథకాలు ఇప్పుడు కొన్ని, ఇప్పుడు రైతు బంధు పెట్టిండు, మంచిగానే ఉంది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ అంటే మా ప్రాణంగా ఉన్నాం. నా ఇల్లు అక్కడ ఆపిండ్రు సార్. ఒక్కసారి ఈ ఛానల్ ముందున్న న్యూస్ మీ దగ్గరకు వచ్చి, రుంజా మరియమ్మ నా పేరు, రంగారెడ్డి జిల్లా సరూనగర్ మండలంలో మహేశ్వరం మాంకాలి 1లో నా ఇల్లు వచ్చిందయ్యా. ఏ తీరిగినైనా మీరు నన్ను దయచూసి నాకు ఇల్లు వచ్చేటట్టు చూడండి, నా ఇల్లుని ఆపిర్రయ్యా. వచ్చింది ఆల్రెడీ నాకు పట్ట.